ఉన్నటువంటి సంఘంలోనే ఉన్నారు కాబట్టి మనకి ఇంత బలం, మనల్ని ఆపేటటువంటి శక్తి ఎవరికి లేదనే విషయం ఈ రోజు అర్థమయ్యే ఉంటుంది చాలా మందికి మిత్రులారా. అలాగే స్టేట్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, ఏపీ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వారు మన ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కు మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది. శ్రీ ఈవి శేషయ్య గారు ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే కృష్ణా జిల్లా గౌరవాధ్యక్షులు శ్రీ మల్లికార్జునరావు గారిని సభా వేదికపైకు సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కృష్ణా జిల్లా వారు వచ్చినప్పుడు కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టాలి మిత్రులారా. మనకు ఆతిథ్యం ఇస్తూ ఉన్నటువంటి జిల్లా కాబట్టి మన మిత్రులు మరలా మనకు ఆతిథ్యం ఇచ్చే విధంగా ఉండాలంటే, ఇంతకంటే గొప్ప సభలు మనం పెట్టుకోవాలంటే, మన సిపిఎస్ అనేటటువంటి రద్దు చేయించుకోవాలంటే విజయవాడలో ఉన్నటువంటి ఉద్యోగ మిత్రుల యొక్క సహకారం మనకు ఎంతో అవసరం. కాబట్టి ఆ మిత్రులు వచ్చినప్పుడు కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని ఉత్సాహపరచవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే మిత్రులారా, ఇంతటితోటి ఆహ్వాన కార్యక్రమం పూర్తయింది. అలాగే మిత్రులారా, మరి పురుషులకు ఏ మాత్రం తక్కువ కాదు. పురుషులకు ధీటుగా మేము కూడా ఈ ఉద్యమాన్ని సాగిస్తూ ఉన్నాం. వారికంటే ఎక్కువగానే పోరాటం చేస్తామని ఈ రోజు విజయవాడకు తరలి వచ్చినటువంటి మన సోదరీమణుడు, మరి ప్రతి జిల్లా నుంచి వచ్చిన